పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. యేసు రక్తము. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూబిలీ సందర్భంగా మన మధ్యలో 30 రోజులుగా ఉంచబడినటువంటి నిరీక్షణ యాత్రికులు అని పలికే గొప్ప సందేశముతో యేసు ప్రభు మన మధ్యలో సిలువలో వేలాడుతూ మనం నిరీక్షిస్తున్న దానిని ఒసగాలని ఎదురు చూస్తుండగా దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుటకై మోకరించి ప్రభుని ఆహ్వానిస్తాం. తండ్రి దేవా నీకేమా ఆరాధనా, యేసురాజా మీకేమా ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రవం నమస్కారవం కలుగునుగాక. దైవ సన్నిధిలో కూర్చొని అనేక మంది ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలేక ఉద్దేశములతో మనందరి ఉద్దేశములు అర్పించుకుందాం. గాదే చరీష్ రెడ్డి, రోణన్ చిన్నారెడ్డి, మేరీ అద్భుత రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంరక్షణ. జోసఫ్ రెడ్డి దివ్యాలకు పిఆర్ వచ్చినట్లుగా వైస్లీవా స్వర్ణ అర్లారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ జోసఫ్ విజయ్ కుమార్ రెడ్డి మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ లక్ష్మీరెడ్డి స్వరూపారాణి. అలాగే రాజు యుఎస్ఏలో ప్రస్తుతం పనిచేస్తున్న స్థలం నుండి మరొక స్థలమునకు బదిలీ కాకుండా ఉన్నట్లుగా అన్విత నివేదలకు దేవుని సంరక్షణ కొరకు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాజు దుడ్ల కుటుంబం. అలాగే ఫాదర్ సిరుల్ గారికి మరియు దివ్యవాక్ కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం కొరకు ఆంథనీ దాస్, ఫిలోమినా రోస్మేరీ, ఆంథనీ ఫ్రాంక్, ఆంథనీ టోనీ, ఇర్దయదాస్, జరీనా సుభాషిని ఆత్మల శాంతి కొరకు, విక్టోరియా బెనీతా కుటుంబం సంరక్షణ, మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జెరీ ప్యాటిస్, శైలజ, రాయన్ క్లాస్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా రాయన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం, మిస్టర్ డి మాథ్యూ పాల్, జస్టినా, ప్రీతి కిరణ్ పారి కుటుంబం, రాహుల్, సుష్మిత, ఎలిజబెత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, సుఖ సంతోషాలతో జీవించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాజీవ్కి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చినందుకు కృతజ్ఞతగా దివ్యకారుణ్యమూర్తి కిరణాలు ఎల్లప్పుడూ ఆ బిడ్డ మీద ఉండాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విజయరాణి. అలాగే ఒక వ్యక్తి జీవితంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఉద్యోగం, జసిలీనా మంచి ఆరోగ్యం, బేబీ ఎమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ బంగారు భవిష్యత్తు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఫాదర్ సిరుల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని సంరక్షణలో కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొల్లే జాన్, సుజాత సంతాన వరం కొరకు మరియు కె రమణ, లక్ష్మి, జ్వానస్, జయలక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిరుల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సౌదర్న్ లారీ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ డెవలప్మెంట్ కొరకు శశికళ స్టాఫ్ నర్స్ జాబ్ పర్మనెంట్ అగినట్లుగా, కెవిన్, విరత్, బాలార్జున్ మంచి చదువులు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, పాప మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చిన్న కుమార్తె మంచి జ్ఞానం,
మంచి జీవిత భాగస్వామి కొరకు, పెద్ద కుమార్తె సంతాన వరం, బిజినెస్ల అభివృద్ధి, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, అభివృద్ధి, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక్, ధన్విన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ప్రత్యేక ధన్విన్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి సిద్ధపడుచుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిడతడ విజయభారతి, ఇమానువల్ రాజు, లాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ మరియు దివ్యవాక్య కేంద్రం అంతటా మంచి ఆరోగ్యం కొరకు, రమాదేవి, విక్రాంత్ మంచి ఆరోగ్యం, నవీన్ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శిరోమణి షాప్ అభివృద్ధి కొరకు, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ ఎగ్జామ్లో మంచి ఒత్తిడి సాధించినట్లుగా, నూతన గృహ నిర్మాణం త్వరగా పూర్తి అగునట్లుగా, కుటుంబ దైవాశ్రదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే సుజాత, తిరుపతయ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా, మరియు సుజాత సుఖప్రసవం, గర్భంలోని శిశువు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జై సుజాత, తిరుపతయ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే తపస్సు కాలంలో ఎటువంటి సైతాను శోధనకు గురి కాకుండా భక్తి శ్రద్ధలతో ఉన్నట్టుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఎస్డి వినయ్ మంచి ఉద్యోగం, ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు శంకూరి ప్రసాద్ బాబు. అలాగే ఇంటర్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఆశీర్వాదము కొరకై వారు మంచిగా క్రమశిక్షణలో ఉండి ఈ రోజులలో వాళ్ళు మంచిగా రాసి ఉత్తీర్ణత సాధించినట్లుగా వారితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న బిడ్డల ఉద్దేశములతో అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుడు మనలను వెండితో బంగారంతో కాదు, నిష్కలంకమైన అమూల్యమైన
క్రీస్తు బలి ద్వారా మనలందరినీ విముక్తి గావించెను అని 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనంలో మనం చదువుతున్నాం. 1 Peter 1:18 and 19. Not with the silver and gold, but with unblemished blood of Jesus Christ. We were all bought by the Lord. మొదటి గుర్తులో ఆదికాండం 22:8 దానికి అబ్రహాము, నాయనా దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును అని కుమారునితో పలికిన మాటను గుర్తిస్తున్నాం. దేవుడు ఈ నెలకు, సంవత్సరానికి, జీవితానికి సరిపడే ప్రతి దీవెనను ఈ వాక్యం ద్వారా సమకూర్చునుగాక. ఆమేన్. Genesis 22:8. Abraham told his son, "My son, God himself will provide all that we need." May the Lord provide everything that is needed for each one of us, as the Lord's name is Jehovah Jireh. పాడుదాం. సిలువలో మా కోసం రక్తం చిందిన యేసయ్య 40 దిన ప్రార్థనలో 3వ దినమున మేము ఆరాధిస్తున్నామని ఆరాధించి పాడుదాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గిదియోను కాలంలో శత్రువులు వచ్చి దాడి చేసే సమయంలో ఆయనను దేవుడు వాడుకొని ఆయన తనకు ఉన్నటువంటి ఆ స్థలంలో ఈ విధంగా పేరు పెట్టాడంట. న్యాయాధిపతుల గ్రంథం 6:24లో గిదియోను అచ్చటకు ప్రభువునకు ఒక బలివేదిక నిర్మించిన దానికి సమాధానకర్త అయిన యావే వేదిక అని పలికెను. ద లార్డ్ మేడ్ యూస్ ఆఫ్ గిడియోన్ డ్యూరింగ్ ద జడ్జెస్ టైమ్ అండ్ he named that place as a place of peace. జడ్జెస్ 6:24. మన దేవుడు యేసు పలికిన మాట, లోకమివ్వలేని శాంతిని నేనే మీకు ఇస్తాను. యోహాన్ 14:27. ఓన్లీ జీసస్ డిక్లేర్డ్ దిస్, ఓన్లీ ఐ క్యాన్ గివ్ యూ పీస్ విచ్ దిస్ వరల్డ్ కెనాట్ గివ్ యూ. ఆ సమాధానం మీ అందరిలో ఈ తపస్సు కాలంలో ఉండునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతిని చును యేసు రక్తము. శాంతి సమాధానం ప్రపంచమంతా రావాలని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమీయులకు రాసిన లేఖ 3:22లో యేసుక్రీస్తు నందలి వారి విశ్వాసం ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని రాయబడి ఉన్నది. మనము దేవుని మీద ఉన్న విశ్వాసం వలన నీతిమంతులుగా మారుతున్నాం. Romans 3:22 says, because of their faith in Jesus Christ, the Lord made them to become righteous. ఇది మన యొక్క ప్రతిభ కాదు, దేవుడు చేసిన కార్యం. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్ము ఎన్నుకొని తన ఆత్మ వలన పవిత్రులుగా చేసెను. 1 Peter chapter 1 verse 2 it says, the Lord made you, cleansed you by the blood of Christ and made you holy by the Holy Spirit. పరిశుద్ధులుగా చేయమని, నీతిమంతులుగా చేయమని, మనందరినీ రక్తం కడుగుమని ఈ గుర్తులో భక్తితో ప్రార్థించి పాడుదాం. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము. దుర్నీతినంతా బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము. నిబంధన నిలుపును యేసు రక్తము, నిబంధన నిలుపును యేసు రక్తము. ఈ 40 రోజులు మనలను దేవుడు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయునుగా. ఆమేన్. అప్పుడు మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారునుగా. ఆమేన్. సిలువ వైపు చూసుకోండి. ఇది జూబిలీ సిలువ 30 రోజులు ఉంచబడుతుంది. దివ్య మందసం మన దగ్గర ఉండి రెండింతల దీవెనల కోసం ఈరోజు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. ఇంతకు ముందు కూడా చెప్పాను, సిలువ, జూబిలీ సిలువ, నిరీక్షణకు ఆధారమైన సిలువ మన మధ్యలో ఉంది. 30 రోజులు ఈ సెంటర్లో డయాసిస్ నుంచి మన దగ్గరికి పంపించారు, మన ప్యారిష్లో. అలాగే దివ్య మందసం, ఈ రెండింటి కింద, రెక్కల క్రింద మనం వస్తున్నాం. ఈ ప్రార్థనలో భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. లూకా 4వ అధ్యాయం 40-41 వచనంలో అనేక రోగ పీడితులను వారందరినీ యేసు వద్దకు తీసుకొని వచ్చిచుండిరి. అప్పుడు ఆయన ఒక్కొక్కని మీద తన హస్తమును ఉంచి అందరినీ స్వస్థపరచాను. అనేకుల నుండి దయ్యములు ఆర్భటించుచు వెళ్ళిపోయాను. Luke 4:40-41. Many people brought their sick people to him, and Jesus placed his hands on them and healed all the sickness. So many evil spirits screamed and ran away as Jesus was praying over them. ఈరోజు అదే యేసు సిలువలో వేలాడుతూ జూబిలీ సందర్భంగా మన దగ్గర ఒక సిలువ రూపంలో నిరీక్షణకు ఆధారణమై వేచి ఉన్నాడు. మీకే స్వస్థత కావాలో, ఎలాంటి దురాత్మ శక్తుల నుండి మీ కుటుంబం మీరు విడుదల పొందాలో, మీకే ఈ ఆరాధన. భక్తితో పాడండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. రోగములు స్వస్థతనుగా, దయ్యముల నుండి విడుదల ఇప్పుడు జరుగునుగాక. ఆమేన్. రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మలన్ పారద్రోలును యేసు రక్తము, దురాత్మలను పారద్రోలును యేసు రక్తము, శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము, శక్తి బలమును ఇచ్చును యేసు రక్తము.
భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూబిలీ సిలువ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము శుక్రవారం వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాపరులందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో 2 రకమైన ఆశీర్వాదం ఈరోజు స్వీకరిస్తాం. మొదటిగా జూబిలీ సిలువ ఆశీర్వాదం, రెండవది దివ్య మందస ఆశీర్వాదం. సిద్ధపడండి. అందరికీ ఈ లింక్ను పంపిస్తూ ఈ ఆశీర్వాదం అందరికీ లభించినట్టు ఇప్పుడు కానీ ప్రోగ్రామ్ అయిన తర్వాత కానీ పంపిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదం రెండింతల దీవెనల కోసం ప్రార్థించండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ సాంగ్ అండ్ ద ఫైనల్ డికేడ్ ఈస్ ఓవర్, we will have first the Jubilee Cross blessing, and then after that with a tabernacle, with a Holy Eucharistic Lord, we will get the blessing. గమనించండి, ప్రతిరోజు సాయం సమయం 8 నుంచి 8:30 గంటలకు యేసుతో 40 రోజుల కార్యక్రమం. యేసు ప్రభు ఎలా పరిహార బలిగా మన కోసం మారాడో, పరిహారం, బలిదానం, ఈ అంశం మీద ప్రభు చిత్తమైతే ఈరోజు సాయంత్రం మరొకసారి మీతో పాటు నన్ను దేవుడు మీకు కావలసిన అనుగ్రహమును సాయం సమయం అందించమని ప్రార్థించండి. రాబోయే ఆదివారం ప్రాముఖ్యమైన ఆదివారం, ఆ దినమున ప్రభు చిత్తమైతే ఏ సిలువ మహిమతో మీ మధ్యలోనికి ప్రదక్షిణ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ దినమున దీక్షా సిలువ మీకు అందించబడుతుంది. ఎవరైతే కోరుకున్నారో అడుగుతున్నారో వారికి అందించబడుతున్నది. ఇలాంటి గొప్ప దినముల కోసం ప్రార్థించండి. వచ్చే 2వ శనివారం రేపటి దినం యువతి యువకులు అందరూ కూడా సాయం సమయం నాడు ఆదివారం ఇక్కడికి వచ్చేసి దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నారు. అదే టైంలో ఆదివారం ఉదయం 8 నుంచి 10:30 వరకు ఆర్సీపురంలో కొత్తగా కట్టిన చర్చిలో 2:30 గంటల సేపు వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన నడిపించడానికి నేను బృందంతో వస్తాను. ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి. దేవుడు ఆరోగ్యం ఇచ్చి నడిపించమని భక్తితో మా కోసం ప్రార్థించండి. మేము మీకోసం ప్రార్థిస్తుండగా దేవుడు అద్భుత కార్యములు చేయునుగాక. ఆమేన్. 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఒకే ఒక తపస్కాల వడకం ఈ నెలలో జరుగుతుంది. అందువలన అందరు దీక్షాపరులందరికీ దయచేసి తెలియచేయండి. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ నెలలో తపస్కాలంలో రాదు. అందువలన దీక్షాపరులందరికీ చెప్పండి. దీక్షాపరులు ఎట్లయినా గుడిలో ఉంటారు, ఆ మందిరంలో ఉండే భాగ్యం కూడా ఆరాధన చేసే స్థలంలో తర్వాత డార్మెంటరీలో పడుకునే అవకాశం వాళ్ళు కూడా లభిస్తుంది. వాళ్ళందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. దీక్షాపరులు మీరు ఇక్కడికి వస్తే మాకు కూడా దీవెనలు, రండి, దేవుని దీవెనలు పొందండి. విచారణ గురువులందరికీ, తర్వాత తెలిసిన గురువులందరికీ, ఎవరెవరైతే దీక్ష తీసుకుంటున్నారో వారందరికీ ప్రత్యేక వడకంగా ఇది మారబోతుంది. అందువలన దయచేసి అందరినీ
మీ విచారణ గురువులకు తెలియచేస్తూ నా వ్యక్తిగత ఆహ్వానమని పలుకాలని కూడా మనవి చేస్తున్నాను. చివరి గుర్తు కోసం సిద్ధపడదాం. 121వ కీర్తన 7వ వచనం, ప్రభు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితంగా ఉంచును. ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద డేంజర్, హీ విల్ కీప్ యూ సెక్యూర్. Psalm 121 verse 7. 2 తిమోతి 4:18 ప్రభు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన దివ్య రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకునని పౌలు గారు చెప్పాడు. మనలను కూడా ఇలాంటి ఆరాధన సాంగ్యముల దేనికండి, ఇక్కడ ఉండటానికి కాదు, ఒకరోజు ఆ దివ్య సామ్రాజ్యంలో మనలందరినీ దేవుడు చేర్చునుగాక. ఆ లోపల మన పాపాలన్నీ కడుగబడటానికే యేసుతో 40 రోజులు కార్యక్రమం. భక్తితో ప్రార్థించండి. ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో తపస్కారంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ పాల్గొన్న అందరినీ దేవుడు దీవించునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము. సంరక్షణలో ఉంచును యేసు రక్తము, సంరక్షణలో ఉంచును యేసు రక్తము, సకల కీడుల నుండి కాపాడును యేసు రక్తము, సకల కీడుల నుండి కాపాడును యేసు రక్తము, రక్త కోటలో మరుగుపరచును యేసు రక్తము, రక్త కోటలో మరుగుపరచును యేసు రక్తము. పాపు గారికి తర్వాత మనకు తెలిసినటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న అందరినీ దేవుడి దయ చూపి దీవించమని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మొట్టమొదటిగా యేసు జూబిలీ సులువ దీవెనలకై మోకరించండి. తర్వాత దివ్యేశ ప్రసాద ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. నిరీక్షణ యాత్రికులం. మీరు నిరీక్షించేదన్నీయు యేసు నామములో ఈ 30 రోజులు ఈ సిలువ మన మధ్యలో ఉండగా జరుగునుగాక. మే ద లార్డ్, as you are waiting as pilgrims, all the wishes be fulfilled through this wonderful Jubilee cross that is sent by the diocese. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ నిరీక్షణ యాత్రికులుగా నిరీక్షిస్తున్న ప్రతిదానిని దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి అద్భుతాలు చేసి కాచి కాపాడునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. దివ్య మందసంలో వేచేసిన ఆ గొప్ప దేవుడు పరలోకమన్నా పితా పుత్ర పవిత్రాత్మ నామములో మిమ్మల్ని ఆశీర్వదించి యేసుతో 40 రోజుల కార్యక్రమం ద్వారా మీ కన్నీళ్లు తుడచి స్వస్థపరచి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. సిలువలోన కై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చును యేసు రక్తము. మరొకసారి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో సాయం సమయం 8 నుంచి 8:30 గంటల వరకు ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ పరుతో మీతో పంచుకునే వరకు గాడ్ బ్లెస్ యూ.